ఇప్పుడు మీరు చూస్తున్నది చెన్నైలోని ఓఎంఆర్ రోడ్లో ఉన్నటువంటి మాదాకోయిల్ స్ట్రీట్ అండి. అటు సైడ్ ఉన్న వాళ్ళు ఇటు రావటానికి, ఇటు సైడ్ ఉన్న వాళ్ళు అటు పోవటానికి కూడా చాలా కష్టంగా ఉందండి. మోకాళ్ళ లోతు వరకు నీళ్ళు వచ్చేసాయి. చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న షాప్స్ కూడా కొట్టుకొని పోయాయండి. నిత్యావసర సరుకుల కోసం మనుషులైతే బారులు తీరి ఉన్నారు. ఇదే సిచ్యువేషన్ని మేము 2015లో ఫేస్ చేశామండి. అప్పుడు నేను మా బాబుని 7th మంత్ ప్రెగ్నెంట్. నార్మల్గా ఇలా వరదలు వచ్చినప్పుడు చాలా భయాందోళనలతో ఫీల్ అవుతుంటాము. కానీ ఒక ప్రెగ్నెంట్ లేడీ కడుపులో బిడ్డ చేత్తో ఒక బిడ్డను పట్టుకొని ఎంత ప్రాబ్లం ఫేస్ చేసిందో అర్థం చేసుకోండి. నరకమైతే చూసామండి మేమైతే 2015లో. ఓఎంఆర్ రోడ్ మాదాకోయిల్ స్ట్రీట్ బస్ స్టాండ్ అండి ఇది. ఆదివారం నైటు విపరీతమైన బీభత్సమైన వర్షం వచ్చిందండి. కరెంటు తీసేశాడు. దోమలు ఉట్టుకుంటూ మా పిల్లలకి విసురుకుంటూ అలాగే ఉండిపోయాము. మా దగ్గర అయితే ఈ ఒక్క వాటర్ క్యానే ఉందండి. ఇంక మిగతా ఏమీ దొరకలేదు. ఈ నూడిల్స్ దొరికాయి. తాగడానికి మాత్రం నీళ్లు కొంచెం కష్టంగానే ఉంది. కరెంట్ వచ్చేదాకా ఈ వాటర్తోనే మేము అడ్జస్ట్ అవ్వాలండి. ఓఎంఆర్ రోడ్డు మొత్తం వరదలతోటి నిండిపోయిందండి. వేలచెడి, పల్లికర్ని, అవడి, నుంగంబాకం పలు చోట్ల విపత్సమైన వర్షపాతం నమోదైంది. కరెంటు స్తంభాలు కూడా కూలిపోయి కరెంటు షాక్ కొట్టి 5గురు చనిపోవడం జరిగిందండి. ఈ వరదల కారణంగా పలు చోట్ల బస్సులు, కారులు, ఆటోలు వరదల్లో కొట్టుకొని పోయాయండి. రైల్వే స్టేషన్లో రైళ్లు కదలడం చాలా కష్టంగా, ట్రాక్ కింద వాటర్ వచ్చేసి మూవ్ అవడమే కష్టతరం అయిపోయింది.